అందరికీ నమస్కారం అండి. మేము వరలక్ష్మి వ్రతానికి చీరలు ఇది మా మా కొడుకు కోడలు తీసుకొచ్చారండి. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అమ్మవారికి పెట్టుకోవడానికి శ్రావణ మాసం చీరలు తీసుకొచ్చారు. థిక్ గ్రీన్కి మొత్తం గోల్డ్ కలర్ డిజైన్, గోల్డ్ కలరే, అంచు గోల్డ్ కలర్ వచ్చిందండి. ఇదేమో మా కోడలు తీసుకుంది. వంగ పువ్వు కలరు, దాని మీద రెడ్ కలర్ అంచు. ఇది బాగుంది. శ్రావణ మాసం లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోవడానికి, వ్రతం రోజుకుంటానికి, వరలక్ష్మి వ్రతానికి తీసుకుందండి. మా అమ్మాయికి కూడా తీసుకొచ్చారు. ఏదో వింటేజ్ కలెక్షన్ అంట. ఇది కూడా బాగుంది. పర్పుల్ కలర్ మీద గోల్డ్ కలర్ అంచు వచ్చిందండి. ఇది కూడా బాగుంది. ఎందుకంటే పిల్లలు తీసుకొచ్చేసరికి చాలా ఆనందం వేస్తుంది కదండి. మనం ఎన్ని కొనుక్కున్నా మనకు అంత స్పెషాలిటీ అనిపించదు. ఎప్పుడు ఏం చేసినా పిల్లలు తీసుకొచ్చేసరికి, అందులో మా కోడలు తీసుకొచ్చేసరికి ఆనందంగా ఉండి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదేమో మా తమ్ముడు, మా బాబు పెళ్ళికి దీపారాధనప్పుడు నేను తీసుకున్నాను. మా తమ్ముడు పెట్టాడు. ఇది నాకు ఇష్టమైన కలర్. ఇంకా కట్టలేదు, ఇంక ఇప్పుడు కట్టుకోవాలి. ఇంకా ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు నేను చూపించేటువంటి ఎల్లో కలర్ చీరేమో శివగానామృతం చెప్పినప్పుడు కన్నికా పరమేశ్వరి గుడిలో పెట్టారండి వాళ్ళు. ఇది కూడా బాగుంది. మనకి ఎన్ని చీరలు మనం కొనుక్కున్నప్పటికీ కూడానండి, పిల్లలు తీసుకొచ్చారనుకోండి చాలా సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా ఈ చీరల కలెక్షన్ అన్నమాట. ఒకసారి మా కోడలు కూడా చూపించమ్మా అంటే చూపిస్తుంది. వేసుకుని చూడు అని చెప్పాను. వేసుకుని చూస్తుంది. తనకు బాగున్నాయి అన్ని చీరలు కూడా. ఇది మా అమ్మాయికి తీసుకొచ్చిన చీర. ఈ చీరల కలెక్షన్ అంతా కూడా బాగుందండి. ముందు ఏంటంటే స్పెషాలిటీ, వీటికి మా పిల్లలు తీసుకొచ్చారు, అది స్పెషల్ అన్నమాట. మా కోడలు వేసుకుని చూస్తుంది. ఇది మా అమ్మాయికి తీసుకొచ్చిన చీర. ఇది తన చీర. ఈసారి నాకు తీసుకొచ్చింది అన్నమాట. అన్నీ వేసుకుని చూస్తుందండి. అన్నీ కూడా బ్లౌజులు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇంక ఇది ఇలా ఉంటే మా ఇంట్లో వీళ్ళు ఎవరికాళ్ళు ఒక్కొక్క ఫోన్ పుచ్చుకుని కూర్చుని చూస్తున్నారు. అలా చూస్తూ ఎవరికాళ్ళు ఫోన్ పుచ్చుకుంటే ఎట్లాగరా, మాట్లాడుకోవాలి కదా. అందరూ ఫోన్లతోనే మాట్లాడతారా ఏంటి, ఇంకా మనుషులు మాట్లాడుకోవాలి కదా అంటే మా అబ్బాయి అలా చూస్తున్నాడు. మాట్లాడుకుంటేనే కదా మనకి సంబంధ బాంధవ్యాలు అనేవి అందరికీ గట్టిపడతాయి. నిజమేనండి ఈ మాట. అందరూ మాట్లాడుకోవాలి. అయిపోతే మా బాబు ముందుగా అత్తగారింటికి వెళ్ళి అత్తాళ్ళు గడపలు దాటాలి కదండి. ఆ విధంగా ఆ కార్యక్రమం అంతా చేస్తున్నారు. ప్రతి గడపకి కొబ్బరికాయ కొట్టి అత్తాళ్ళు దాటుతారనమాట. ఏదైనా శుభప్రదం కదండి కొబ్బరికాయ కొట్టి దాటడం అనేది. పెద్దవాళ్ళు ఏది పెట్టినా కరెక్ట్గా పెడతారు. ఇప్పుడు ఆషాఢ అయిపోయింది కదా. మా బాబు అక్కడికి వెళ్తా అత్తగారికి చీర అవి తీసుకున్నాడు. మా కోడలు కూడా అన్నీ తీసుకొచ్చింది. మా పిల్లలేమో వరలక్ష్మి వ్రతం అయిపోయాక అలా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారన్నమాట మా మనవాళ్ళని తీసుకుని. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం పూర్తయింది.